పక్కన పెట్టడం జరిగింది. కానీ వాళ్ళు కూడా గత 10-15 సంవత్సరాలుగా కార్మికులు చూడండి, ఎవరైనా కానీ వీళ్ళను ఎక్కడ పనిచేసేదానికి వీళ్ళు విధుల నుంచి తొలగించేదానికి వీళ్ళు ఎక్కడ ఎన్నో ఏళ్ళుగా నమ్ముకున్న వారిని ఈరోజు వయోపరిమితి పేరుతో వాళ్ళందరినీ పంపించడము ఒకసారి. ఎవరు చెప్పారమ్మా? మీరందరూ 120 మంది మహిళలు మీరు కడప నుంచి అలాగే స్టెఫెన్ బాబుకు దేశవ్యాప్తంగా మహిళలు పెద్ద ప్రారంభించేదానికి మాట్లాడేదానికి కూడా సిఐటియు ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మనోహర్ గారు కూడా వచ్చినారు. ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఈ మహిళలందరినీ నిర్దాక్షిణంగా మీరు రిమ్స్లో సురక్షితంగా ఉండాలి అంటానని, అలాగే ఈ కూటమి ప్రభుత్వం కూడా రిమ్స్ లో తీసుకోవాలి, తొలగించిన నగర అధ్యక్షులు తొలగించిన కార్మికుల విధుల్లోకి తీసుకోవాలి, తొలగించిన కార్మికుల విధుల్లోకి తీసుకోవాలి, తొలగించిన కార్మికుల విధుల్లోకి తీసుకోవాలి. సిగ్గు 50 ఏళ్ళకే తొలియడము, సిగ్గు 50 ఏళ్ళకే తొలియడము, సిగ్గు తొలగించిన వాళ్ళని విధుల్లోకి తీసుకోవాలి, తొలగించిన కార్మికుల విధుల్లోకి తీసుకోవాలి. శానిటేషన్ కార్మికులు తొలగించిన కార్మికుల విధుల్లోకి తీసుకోవాలి, శానిటేషన్ లో తొలగించిన కార్మికుల విధుల్లోకి జిందాబాద్ భాస్కర్ నాయుడు భాస్కర్ నాయుడు విధుల్లోకి రాష్ట్ర ప్రభుత్వం భాస్కర్ నాయుడు వాళ్ళ విధుల్లోకి తీసుకోవాలి, తొలగించిన కార్మికుల విధుల్లోకి తీసుకోవాలి, తొలగించిన కార్మికుల విధుల్లోకి తీసుకోవాలి, తొలగించిన. కడప నగరంలో రిమ్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా శానిటేషన్ కార్మికులు సెక్యూరిటీ పనిచేస్తూ ఉన్నారు. అయితే కొత్తగా వచ్చినటువంటి కాంట్రాక్టర్ భాస్కర్ నాయుడు గారు ప్రధానంగా 50 సంవత్సరాలు దాటిన వాళ్ళని అందరినీ మొత్తం 119 మంది దాకా తీసేస్తామని చెప్పి చాలా దుర్మార్గంగా, అన్యాయంగా, దారుణంగా ప్రకటించారు. దీన్ని నిరసిస్తూ సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ వెంకట సుబ్బయ్య, కామ్రేడ్ రమణారెడ్డి, స్టెపెను, లేకపోతే ఏసన్న తదితర మహిళలందరూ కూడా మా ప్రాణం పోయినా పర్వాలేదు, కార్మికులను తొలగించడానికి వీల్లేదు అని చెప్పి సిఐటియు ఈరోజు ప్రత్యేకంగా రిమ్స్ క్యాంపస్ నందు ఆమర నిరాహార దీక్ష చేయడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడైనా ఆలోచన చేయాలి. ఈరోజు ఈ హాస్పిటల్లో ప్రజలకు సేవ అందించడంలో శానిటేషన్ కార్మికులు కూడా చాలా కీలక పాత్ర పోషిస్తున్నటువంటి శానిటేషన్ కార్మికులను గతంలో వచ్చినటువంటి అక్టోబర్లో వచ్చినటువంటి కాంట్రాక్టర్ భాస్కర్ నాయుడు అంటే పద్మావతి హాస్పిటాలిటీ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీస్ ఓనరు చాలా దుర్మార్గంగా వచ్చినా ఉంటే దాడులకు, దౌర్జన్యాలకు, ఆ వర్కర్లను తీసేయడానికి పనిగా పెట్టుకున్నటువంటి వ్యక్తి ఉంది. ఇట్లాంటి భాస్కర్ నాయుడును తక్షణమే అరెస్ట్ చేయాలి, ఆ కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్ట్లో పెట్టాలి అని చెప్పి మేము సిఐటిగా చెప్పదలుచుకున్నాం. అట్లేగినా కొనసాగితే మా నిరవధిక నిరాహార కంటిన్యూ అవుతుంది. ఇదేగినా స్పందించకపోతే, పరిష్కారం కాకపోతే, తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. దానికి బాధ్యత భాస్కర్ నాయుడు గారిదే అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని వెంటనే తొలగించిన కార్మికులందరినీ విధులకు తీసుకోవాలి. ఈరోజు రాయలసీమ వ్యాప్తంగా కూడా ఆందోళన జరుగుతూ ఉంది. దానికి కంటిన్యూగా చేయాలనుకున్నాం. కాబట్టి ప్రభుత్వం స్పందించి ఆ కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టి 50 సంవత్సరాలు దాటినటువంటి ఎవరిని తీసేయకుండా ఉండాలని చెప్పి మీ ద్వారా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ హాస్పిటళ్ళు, మెడికల్ కాలేజీల్లో శానిటేషన్ విభాగం కింద పనిచేసే దానికోసం టెండర్లు అక్టోబర్ నెలలో పిలిచిన ప్రాంతంలో రాయలసీమకు సంబంధించి భాస్కర్ నాయుడు అనే వ్యక్తి వచ్చింది. మిగతా 2 జోన్లలో మిగతా కాంట్రాక్టర్లు వచ్చారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా మిగతా 2 జోన్లలో లేని సమస్య, ప్రాబ్లం రాయలసీమలో ఉండే జోన్లో మాత్రమే ప్రాబ్లం క్రియేట్ చేసేదానికి భాస్కర్ నాయుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇప్పటికీ కడప రిమ్స్లో దాదాపు 126 మందిని సూపర్వైజర్లను, వర్కర్లను 50 సంవత్సరాల పేరుతో తొలగించారు. అలాగే 58 సంవత్సరాలు నిండాయని చెప్పి 24 మంది కార్మికులు తొలగించారు. అది చట్టబద్ధమైంది కాబట్టి యూనియన్గా మేము కూడా ఏం దాంట్లో జోక్యం చేసుకోవాలి. కానీ 50 సంవత్సరాలు నిండిన వాళ్ళను తొలగించాలని ఏ చట్టం చెప్తుంది, ఏ రాజ్యాంగం చెప్తుంది, భాస్కర్ నాయుడు రాజ్యాంగం చెప్తుందా అని చెప్పి మేము సిఐటిగా అడుగుతూ ఉన్నాం.
ఈరోజు ఎవరైతే శానిటేషన్ కార్మికులు ఉన్నారో వాళ్ళకి 50 సంవత్సరాలు నిండా సరిగ్గా పనిచేయాలని చెప్తున్నారో భాస్కర్ నాయుడు అనే వ్యక్తి 75 సంవత్సరాలు ఉండే కాంట్రాక్టర్ నిర్వహించడానికి అతనికి అర్హత ఉందా అని చెప్పి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ భాస్కర్ నాయుడు గారిని అడుగుతా ఉన్నాం. పోయిన నెల 23వ తారీఖున డిఎంఈ గారి దగ్గర విజయవాడలో చర్చలు జరిగాయి. ఆ చర్చల సందర్భంగా డిఎంఈ గారు చెప్పింది ఏంటంటే ఈ రాయలసీమ జోన్కు సంబంధించిన అంశం హైకోర్టులో ఉంది. హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చిన్నది. ఫర్దర్ తీర్పు వచ్చేంత వరకు రాయలసీమ వ్యాప్తంగా అన్ని మెడికల్ కాలేజీల్లో బోధనాసుపత్రుల్లో పనిచేసే ఏ ఒక్క శానిటేషన్ కార్మికుడిని కానీ లేదా సూపర్వైజర్ని కానీ తొలగించకూడదని స్పష్టంగా ఇచ్చి ఉంది. అందుకోసమని తొలగించకూడదని చెప్పి ఆ రోజు చర్చల్లో కూర్చున్న భాస్కర్ నాయుడు కొడుకు స్పష్టంగా డిఎంఈ గారు చెప్పారు. కానీ అధికారులను కానీ లేదా కార్మికులను కానీ రాష్ట్ర స్థాయి అధికారి డిఎంఈని గారిని కానీ లెక్క చేయని పరిస్థితుల్లో భాస్కర్ నాయుడు ఉన్నారంటే ఆయన వెనక ఎవరు ఎంత పెద్ద వాళ్ళు ఉన్నారనేది మనం మామూలుగా అనుకుంటేనే అర్థమైపోతుంది. ఇలాంటి దుశ్చర్యను ఈరోజు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కానీ దేశంలో ఉన్న కూటమి ప్రభుత్వం కానీ రేపు మహిళా దినోత్సవం ఈ భారతదేశంలో ఉండే మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా ఏమి జరిగినా మేము ఉంటాం, మా ప్రభుత్వం ఉంటుంది, మా మంత్రులు ఉంటారు, మా ఎమ్మెల్యేలు ఉంటారు, మా కార్యకర్తలు ఉంటారని చెప్పే ప్రభుత్వాలు ఈరోజు ప్రధానంగా హాస్పిటల్లో పనిచేసే వాళ్ళందరూ ఎక్కువ శాతం మంది మహిళలే. కానీ వాళ్ళని మటుకు దుర్మార్గంగా అన్యాయంగా ఇంటికి పంపించేదానికి పూనుకుంటున్నారు. పేరు చెప్పేదేమో ఒకటి, చేసేదేమో ఒకటి. మేడి పండు చూడు మేడిమై ఉండను, పొట్ట విప్పి చూడు పురుగులుండను అనే సందర్భంగా ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇలాంటి కాంట్రాక్టర్లు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, అండదండలు ఉండే కాంట్రాక్టర్లకు భవిష్యత్తులో కాంట్రాక్టులు ఇవ్వకూడదనే దానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకోసం చెప్తున్నామంటే మాకు ఎమ్మెల్యే ఉన్నాడు, మినిస్టర్ ఉండవు, మా వెనక మేము కార్మికులను అణగారి వర్గాన్ని అందరినీ తొక్కేసినా మా మీద చర్యలు ఉండవు, మేమేం చేసినా అదే జరుగుతుంది అనే పద్ధతిలో ఈరోజు భాస్కర్ నాయుడు వ్యవహరిస్తున్నాడు. ఇలాంటి కాంట్రాక్టర్ను తక్షణమే బ్లాక్ లిస్ట్లో పెట్టాలి, ఈయనను అరెస్ట్ చేయాలి. తొలగించిన కార్మికులు ఎవరైతే 111 మంది సూపర్వైజర్లు 15 మంది ఉన్నారో వాళ్ళందరినీ డ్యూటీలోకి తీసుకునేంత వరకు ఈ మా ఆమరణ నిరాదీక్ష కొనసాగుతుందని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే భాస్కర్ నాయుడుకు సిఐటియుగా హెచ్చరిస్తా ఉన్నాం. పి వెంకట సుబ్బయ్య, సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి.